హే ఫ్యామిలీ, ఈరోజు నేను ఒక క్యూట్ మినీ కిట్టి ల్యాంప్ని రెడీ చేశాను. అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. భలే క్యూట్ ఉంది. చిన్నపిల్లలకి మాత్రం సూపర్గా నచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని షురూ చేద్దాం. ఫస్ట్ మన దగ్గర పాడైపోయిన ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా, అది తీసుకొని పైన వైట్ కలర్ క్యాప్ని సపరేట్ చేసేసుకొని ఆ క్యాప్ని క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలి. దాని మీద ఇప్పుడు మనం కిట్టి ఫేస్ని డ్రా చేయాలి. దానికోసం నేను ఇలా బ్లాక్ కలర్ పెయింట్ని యూజ్ చేశాను. ఫస్ట్ కిట్టి స్మైల్ని పెయింట్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ బడ్తో ఇలా కిట్టి ఐస్ని పెయింట్ చేసుకున్నాను. ఇంట్లో ఇలా ఎల్ఈడి బల్బ్స్ ఉండి పాడైపోతే వాటిని పడేయకండి, వాటితో చాలా రకాలుగా షో పీసెస్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ కిట్టి ఫేస్ క్యూట్గా కనిపించడం కోసం పింక్ కలర్తో ఇలా ఫినిషింగ్ టచెస్ ఇచ్చాను. ఇలా పాడైపోయిన బల్బ్స్తో షో పీసెస్ అలా చేయొచ్చు అన్నా కదా, మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది. పెయింట్స్తో బల్బ్కి డిజైన్ చేశాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియో తప్పకుండా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఐస్కి ఇలా వైట్ కలర్తో పెయింట్ వేశాను. మీ అందరితో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి. మన ఛానల్ 1K ప్లస్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. ఇది చాలా అంటే చాలా పెద్ద మైల్ స్టోన్. నాకు మస్తు ఖుషి అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం క్లేని తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేస్తే మనకి చాలా బాగా సెట్ అవ్వద్దు అనమాట క్లే అనేది. ఇప్పుడు మనం బేస్ రెడీ చేసుకోవాలి, ఇంకా కిట్టి చెవులు రెడీ చేసుకోవాలి. కిట్టి చెవులు రెడీ చేసుకోవడానికి 2 చిన్న చిన్న బాల్స్ని తీసుకొని కిట్టి చెవులు ఎలా అయితే ఉంటాయో ఆ షేప్లో మనం ఆ బాల్స్ని సెట్ చేసుకోవాలి. అలా చెవు షేప్లో సెట్ చేసుకొని, ఎయిర్ క్లే కాబట్టి తొందరగానే డ్రై అవుద్ది. మీరు ఒకవేళ ఇలాంటిది క్లే యూజ్ చేసినప్పుడు ఏవైతే మనం షేప్స్ చేయాలనుకుంటున్నామో అవి తొందరగా చేసేసుకుంటే బెటర్. ఇలా చెవుల షేప్లో రెడీ చేసుకున్నాక దానికి ఫెవికల్ అప్లై చేసి మన బల్బ్ మీద అతికించుకోవాలి. మీ దగ్గర ఏ గమ్ అయితే ఉంటుందో ఆ గమ్ యూజ్ చేసేసుకోండి. గ్లూ ఉంటే గ్లూ, ఫెవికల్ ఉంటే ఫెవికల్. అలా ఈ క్లే తొందరగా డ్రై అయిపోద్ది. గాలి ఎక్కువ ఉంది అంటే మాత్రం తొందరగా డ్రై అయిపోద్ది. ఇది డ్రై అయిందని అంటే మనం ఇంకా ఏ షేప్స్ చేసినా కూడా సరిగ్గా రాదు, ఇట్లా గడ్డగట్టినట్టు అయిపోద్ది. ఫ్యాన్ కింద కూర్చొని చేసినామంటే మాత్రం తొందరగా డ్రై అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది క్లే, అసలు దేనికి యూజ్ అవ్వకుండా. ఫైనల్గా మన కిట్టి ఫేస్ అనేది రెడీ అయిపోయింది. ఎంత క్యూట్ ఉంది కదా, భలే క్యూట్ అనిపిస్తుంది. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదా 1K ప్లస్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది మన ఛానల్ అని. చాలా రోజుల తర్వాత మా ఏరియాలో ఫుల్ వర్షం కొడుతుంది. మన ఛానల్ 1K ప్లస్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నేచర్ మనతో సెలబ్రేట్ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. కిట్టి ఫేస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బేస్ని రెడీ చేసుకుందాం. దానికోసం క్లే అండ్ ఇంకా కార్డ్బోర్డ్ రౌండ్గా కట్ చేసింది కావాలి. మనం ఏదైతే కార్డ్బోర్డ్ రౌండ్ది కట్ చేసింది తీసుకుంటామో దాని మీద బల్బ్ పెట్టి చూడండి. మనకి సైడ్కి ఇంకా స్పేస్ ఉండాలి, ఎందుకంటే క్లేతో మనం రౌండ్గా షేప్ చేసి అతికించుకోవడానికి ఎక్స్ట్రా స్పేస్ ఉండాలి. ఇప్పుడు నీట్గా మనం క్లేని ఇలా పొడవుగా అనుకొని కార్డ్బోర్డ్ మీద ఫెవికల్తో రౌండ్గా అతికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది, ఎలా చేస్తామో, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తామో, చేయగలుగుతామా లేదా, అసలు మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారా లేదా అని స్టార్టింగ్లో ఫుల్ టెన్షన్ అయ్యింది. ఎందుకంటే ఫేస్లెస్ ఛానల్ కదా, ఫేస్లెస్ ఛానల్ అయితే రీచ్ ఉంటుందా లేదా అని అదొక డౌట్ ఉంటుండే. కానీ అది రాంగ్ అని ప్రూవ్ అయింది. ఫేస్లెస్ ఛానల్ అయినా కూడా, ఫేస్తో చేసే ఛానల్ అయినా కూడా కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారని నాకు మన ఛానల్తో అర్థమైపోయింది. ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఫ్యామిలీ. నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. ఫైనల్గా మన బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకాస్త క్యూట్నెస్ యాడ్ చేయడానికి నా దగ్గర ఉన్న ఎల్ఈడి బల్బ్ రైస్ లైట్స్ని మధ్యలో పెట్టేసి మన కిట్టి ఫేస్ని దాని నుంచి పెడుతున్నాను. ఆ లైట్స్కి సైడ్కి చిన్న బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3-4 టైప్స్లో లైట్ వస్తుంది మనకి. ఒకవేళ మీకు ఆ లైట్స్ కావాలి అంటే నేను లింక్ ఇస్తాను, ప్రోడక్ట్ లింక్. ఫైనల్గా మన మినీ క్యూట్ కిట్టి ల్యాంప్ అనేది రెడీ అయిపోయింది.
ఎంత బాగుంది కదా, భలే క్యూట్గా కనిపిస్తుంది. చిన్నపిల్లలు మాత్రం భలే నచ్చేస్తుంది. మనం ఫొటోస్ దిగుతున్నప్పుడు అలా సైడ్కి పెట్టుకోవడం కానీ, లేదంటే చిన్నపిల్లల బర్త్డేస్కి ఇలాంటిది రెడీ చేసి వాళ్ళకి టేబుల్ మీద పెట్టినప్పుడు చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఇంకా దీన్ని బెడ్ ల్యాంప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లైట్సే కాకుండా మన దగ్గర దియా లైట్స్ కూడా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల రూమ్లో మాత్రం భలేగా సెట్ అవుద్ది. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియోని చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇలా పాడైపోయిన ఎల్ఈడి బల్బ్స్తో చాలా రకాలుగా మనం డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. నేను తప్పకుండా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఇలానే కాకుండా మీకు నచ్చిన విధంగా మీ ఐడియాకి తగ్గట్టు పాడైపోయిన బల్బ్స్ని ఇలా రీయూజ్ చేయండి. మీ అందరికి ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, మన వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.